ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా చావా. విక్కీ కౌశల్ ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా ఇండియాలో ఇప్పటి వరకు 563 కోట్ల వరకు వసూలు చేయగా తెలుగులో 13 కోట్లు వసూలు సాధించింది. అంతేకాదు 8 రికార్డులను సైతం బద్దలు కొట్టింది. టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షోలో 12 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయిన తొలి హిందీ చిత్రంగా చావా నిలిచింది. 2024లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ స్త్రీ 2 పై ఇప్పటివరకు ఈ రికార్డు ఉంది. 2025లో విడుదలైన సినిమాల్లో ఇప్పటివరకు అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా చావా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 767 కోట్ల 25 లక్షల గ్రాస్ వసూలు చేసింది. విక్కీ కౌశల్ కెరీర్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఉరి సర్జికల్ స్ట్రైక్ 244 కోట్లతో ఇప్పటివరకు లిస్ట్లో టాప్లో ఉండగా చావా దాన్ని అధిగమించింది. గత ఏడాది విడుదలై మంచి విజయాల్ని అందుకున్న స్త్రీ 2, పుష్ప 2 చిత్రాల రికార్డులను కూడా చావా బద్దలు కొట్టింది. విడుదలైన 5 వారాంతరాల్లోనే 22 కోట్లు వసూలు చేసింది. 22 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగాను చావా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక హిందీ సినిమాలో విడుదలైన 2వ వారంలో 100 కోట్లకు పైగా వసూలు చేసిన మూవీ పుష్ప 2 కాగా దాన్ని చావా అధిగమించింది. విక్కీ కౌశల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే మూవీగా చావా నిలిచింది. తొలి రోజే 31 కోట్లు వసూలు చేసింది. వ్యాలంటైన్స్ డే నాడు విడుదలై అత్యధిక వసూలు సాధించిన తొలి హిందీ చిత్రంగా చావా నిలిచింది. ఇప్పటివరకు ఆ రికార్డు జోయా అఖ్తర్, గల్లీబాయ్ సినిమాల పేర్లతో ఉంది.